స్త్రీలలో గర్భం రావడానికి ప్రధాన కారణం, ముఖ్య కారణం ఏంటి చెప్తున్నాం కదా, సెక్స్‌లో పాల్గొనకపోవడం. అది మాత్రం గుర్తుంచుకోండి. కొంత పెళ్ళవుతుంది, లేడీస్‌కి సెక్స్ ఫీర్ ఉంటుంది. దానిలో వెజినిస్మస్ అంటాం. ఆ యోని రంధ్రం దగ్గర మూసుకుపోతుంది, భయంలో మూసిపోతుంది. పురుషాంగం ఎంతకి లోపలికెళ్ళదు. కొంతమందికి 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా సెక్స్‌లో పాల్గొనరు. పాల్గొంటున్నామండి అంటారు. చివరికి ఇంత తీరా గట్టిగా అడిగితే వాళ్ళకి అసలు పురుషాంగం లోపలికి వెళ్ళనేళ్ళదు. ఆ పైపైన చేసి ఊరుకుంటారు. లోపలికి అసలు పురుషాంగం వెళ్ళదు. వెళ్ళకపోతే వీర్యం పడదు. వీర్యం పడకపోతే గర్భం రాదు. అంచేత సెక్స్‌లో పూర్తిగా పాల్గొనాలి. పురుషాంగం పూర్తిగా లోపలికి వెళ్ళి అక్కడ వీర్యస్ఖలనం జరగాలి. అది మాత్రం చాలా ముఖ్యం గర్భం రావడానికి. ఇక రెండోది గర్భం రావడం ప్రధాన కారణం ఏంటంటే అక్కడ స్త్రీలలో అన్నం విడుదల లేకపోవడం. స్త్రీలలో నెలకు ఒక్కసారి ఒక అన్నం విడుదల అవుతుంది. ఒకటే ఒక అన్నం, అది నెల మధ్యలో అవుతుంది. ప్రతి 28 రోజులకి కరెక్ట్గా మెన్సెస్ అయ్యే ఆడవాళ్ళకి 14 రోజు, అంటే నెల మధ్యలో అన్నం విడుదల అవుతుంది. అలాగే 30 రోజులకి ఎవరికైతే వాళ్ళకి 16 రోజులు అవుతుంది. అలాగే ఉంటుంది అన్నం నెల మధ్యలో అనుకొని తేలిగ్గాను. అంచేత ఏం చెప్తామంటే స్త్రీలలో అన్నం విడుదల, గర్భం రావడం అనేది మెన్సెస్ అయిన రోజు నుంచి లెక్కట్టి, ఇవాళ ఏదో నవంబర్ 1వ తారీఖు మెన్సెస్ అయింది అనుకున్నాం. నవంబర్ 1వ మెన్సెస్ అయితే వాళ్ళకి గర్భం వచ్చే దినాలు ఏంటంటే నవంబర్ 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గర్భం వచ్చే దినాలు. 28 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి మెన్సెస్ అయ్యే ఆడవాళ్ళకి 80% మందిలో నవంబర్ 1వ తారీఖు మెన్సెస్ వచ్చినట్లయితే నవంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గర్భం వస్తుందన్నమాట. గర్భం వచ్చే దినాలు. అంచేత స్త్రీలకు గర్భం రావడం మొత్తమైనది పీసీఓడి అని చాలా సాధారణంగా వింటుంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. వాళ్ళలో అన్నం విడుదల ఉండదు. చాలామందిలో ఉండదు అన్నం, కొంతమందిలో ఉంటుంది. ఆ పీసీఓడి ఉన్న కొంతమందిలో మాత్రం ఉంటుంది, కొంతమందిలో ఉండదు. ఉండకపోతే గర్భం రాదు. అదొక ప్రధాన కారణం. ఇది ఓవరీకి సంబంధించిన విషయం మాట, అన్నం విడుదల లేకపోవడం అనేది. ఇక రెండోది ఏంటంటే కారణం ఏంటంటే ఇక ఒక సర్విక్స్ అంటాం, గర్భాశయ ముఖద్వారం. కొంతమందికి ఆ సర్విక్స్ చాలా సన్నగా ఉండి లోపలికి వీరికణాలకు వెళ్లకుండా, కొద్దిగా సఫిషియెంట్గా వెళ్లకుండా న్యూరోలు పడతాయి. అలా ఉంటుంటూ ఉండొచ్చు. లేదా గర్భాశయం చిన్నదిగా ఉండవచ్చు, చిన్నదిగా ఉండిపోయి, లేదా దాంతో ఎండోమెట్రియం లేకపోవచ్చు. అలాగే ట్యూబ్స్ గర్భానికి వీరికణాలు యోని మార్గంలోంచి గర్భాశయంలోకి వెళ్ళి, గర్భాశయం నుంచి గర్భాశయం పక్కన 2 పక్కల ట్యూబులు ఉంటాయి. ఆ ట్యూబులోకి ప్రయాణించాలి. అండం కలయిక, వీరికణాలు వెళ్ళి అండంతో కలయిక జరిగేది ఎక్కడంటే గర్భాశయం పక్కన ఉండే ట్యూబుల్లో జరుగుతుంది. ఆ ట్యూబులు బ్లాక్ అయిపోతే వీరికణాలు వెళ్ళి అండంతో కలవలు. అంచేత ట్యూబల్ బ్లాక్స్, ఇన్ఫెక్షన్స్, కొన్ని లేడీస్కి ఇన్ఫెక్షన్స్ వస్తే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోతే వెళ్ళిపోయి వీరికణాలు వెళ్ళి అక్కడికి అండంతో కలిగి చదవడం. ఈ అండం వచ్చి గర్భాశయంలో చేస్తే అప్పుడు కలవడం కదా, అక్కడ అసలు కలిసే అండం ప్రయాణించకి రాదు. జైగోటి కింద మారాలి. వీరికణాలు వెళ్ళి వీరికణం వెళ్ళి అండంతో కలిస్తేనే అది జైగోటిగా మారితేనే అది దానికి కదలికి వచ్చి అక్కడ గర్భాశయంలోకి చేరుతుందన్నమాట. అంచేత గర్భాశయం ట్యూబుల్లోనే ఇన్ఫెక్షన్ ఉంటే బ్లాక్ అయిపోయి వెళ్ళదు. ఈ రకంగా వాటి లోపాలు ఉంటాయి. కొంతమంది పెల్విక్ డిసీజ్ అంటాం, PID అంటాం, అలా ఉండొచ్చు. ఈ రకరకాల కారణాల వల్ల ఇలా ఉంటాయి. అంటే ఇలాంటప్పుడు గర్భం రాలేదంటే మగవాళ్ళలో వీరికణాలు లేకపోయినా, మగవాళ్ళలో అన్నీ బాగుంటుంది, ఆడవాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. PCOD ఉండదు, ఆ గర్భాశయం బాగానే ఉంటుంది, చెవులు బాగానే ఉంటాయి, కానీ గర్భం రాదు. ఏంటంటే అప్పుడు మగవాడిని పరీక్ష చేస్తే మగవాళ్ళు వీరికణాలు తక్కువ ఉంటాయి. వీరికణాలు తక్కువ ఉన్నట్లయితే వీరికణాలు లేకపోవచ్చు కూడా, ఎజోస్పెర్మ్ అంటాం, అప్పుడు కూడా గర్భం రాదు. అంటే ఇవన్నీ కారణాలు. అంటే గర్భం రాను పెళ్ళయి సంవత్సర కాలం అయినప్పటికీ వాళ్ళు రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ ఉంటే సంవత్సర కాలం అయినప్పటికీ కడుపు రాకపోతే తప్పకుండా భార్యాభర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అక్కడ ఒకవేళ డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ చికిత్స చేసి గర్భం వచ్చేట్టు చూసుకోవాలి. అప్పుడు కొన్ని సందర్భాల్లో మామూలుగా గర్భం రాకపోతే IUI కానీ IVF కానీ ICSI అనే టెక్నిక్స్ ద్వారా కానీ గర్భం వచ్చేట్టు చేయాలి.